తప్పు ప్రభుత్వం చేస్తుంటే వాళ్ళేం చేస్తాడు? అదే కదా. ఎమ్మెల్యేకి నువ్వు తినరా బాబు అని చెప్తుంటే ప్రభుత్వము వాళ్ళేం చేయాలి ఇంకా? కాకపోతే బాబు గారు అక్కడ ఆ విషయంలో ఏంటంటే మెచ్చుకోవాల్సింది, ఇంతకుముందు వైసీపీ వాళ్ళు చేసినట్టు మనము తప్పులు చేస్తే ఇబ్బంది పడతాం జాగ్రత్త అంటే ఒప్పుకుంటున్నారు. ఈయన మన ఎమ్మెల్యేలు కూడా తప్పులు చేస్తున్నారు అదే కదా ఇండైరెక్ట్ గా. స్పెషల్ అయిన సార్ ఇంకొక విషయం, ఇప్పుడు ఒకప్పుడు వాలంటీర్ విషయంలో స్వయంగా బాబు గారే చేసిన ప్రకటన. అప్పట్లో ఎవరో వాలంటీర్ వస్తారట, ఇంట్లో భర్తలు లేనప్పుడు తలుపులు కొడతారట, ఇంట్లో ఒంటరిగా మహిళలు ఉన్నప్పుడు అని ఆయనే ప్రచారం చేశారు. ఇప్పుడు ఇదే సచివాలయ సిబ్బందిని ఇంటింటికి వెళ్ళి తలుపులు కొట్టమని మీ ఆధార్ అప్డేట్ చేసుకోండి, లేదంటే మీకు అది చేసుకోండి ఇది చేసుకోండి సర్వే పేరుతో పంపిస్తున్నారు. పైగా ఓటీపీలు కూడా ఇప్పుడు ఓటీపీలు చెప్పడానికి భయపడుతున్నారు ఈ సైబర్ క్రైమ్ పెరిగిన నేపథ్యంలో. దానికి ఓటీపీలు అడగాలంటే సచివాలయ సిబ్బంది కూడా భయపడుతున్నారు. మొన్న ఒక ఆయన అంటున్నారు అనమాట, ఓటీపీ మేము అడుగుతామండి వాళ్ళు భయపడుతున్నారు, పొరపాటున తర్వాత వాళ్ళ అకౌంట్ లో చాలా డబ్బులు కట్టాయి అనుకో, పలానా సచివాలయ వ్యక్తి వచ్చి ఓటీపీ అడిగారు, తర్వాత నా డబ్బులు కట్టాను, నా మీద కేసు పెడితే నా పరిస్థితి ఏంటంటే, అంటే ఇలా భయంతో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. అంటే మీకు చిన్న అంశాన్ని పదే పదే అబద్ధంగా మాట్లాడతా అది నిజమని నమ్మించడం అనేటటువంటిది చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసినటువంటిది 5 ఏళ్లలో. చిన్న ఇష్యూస్, ఇప్పుడు డ్రగ్స్ పట్టుకున్నారు ఎక్కడో, దాన్ని తీసుకొచ్చి వీళ్ళు దీంట్లో దాని పేరు ట్విట్టర్లో ఇది డ్రగ్స్ రాష్ట్రం ఉంది, సైకో ప్రభుత్వం